మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పార్టీల వాళ్ళంతా కూడా ఎలక్షన్స్ కి ముందు వస్తారు, చుట్టపుచుప్పుగా వస్తారు, ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పి. కానీ ఇక్కడ సహాయ కార్యక్రమాల్లో మీకు కావాల్సినటువంటి వాళ్ళకి, నాకు ఈ సహాయం కావాలని మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి అత్యంత చేరువలోనే ఉన్నారు. ఈ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ఏమైనా ఫలిస్తుందా ఈ ఎన్నికల్లో? ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అందుకనే ఎప్పుడు నేను దాన్ని కౌంటర్ చేయాలి అనే ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే గడిచిన 15 ఏళ్లలో ఇదే ప్రాంతం నుంచి ఇంచుమించు మా సంస్థల్లోనే 3000 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా వచ్చినప్పుడో లేకపోతే నన్ను నా దగ్గరికి వచ్చో వాళ్ళు బయోడేటాలు ఇచ్చి పిల్లలకో, తమ్ముళ్ళకో, అన్నయ్యలకో రకరకాలుగా కలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్, ప్రక్రియ. అంతేగాని ఎలక్షన్లు ఉద్దేశించో లేకపోతే పాలిటిక్స్ని ఉద్దేశించో చేసిన ప్రక్రియ కాదు. నిరంతరం మనం చేయగలిగినంత సహాయం ఏదర్ ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ ఎప్పటి నుంచో అవకాశం ఉంది. అలాగే కరోనా సమయంలో కూడా చాలా చాలా కార్యక్రమాలు చేయగలిగాం, చాలా మందికి హెల్ప్ చేయగలిగాం. ఇవన్నీ కూడా మనం ఈ ప్రాంతంతో నాకున్న ఎమోషనల్ కనెక్ట్ కానీ నేను అలాంటి స్థితిలో ఉండి చేయగలిగే ఇదిగా ఉంది కాబట్టి చేయగలిగాం. కానీ ఎలక్షన్లు ఉద్దేశించో లేదా ఎవరినో మొప్పు పొందడానికో లేదా పబ్లిసిటీ చేసుకుంటానికో అనే ఉద్దేశంతో ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ ఎలక్షన్స్లోనే నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, లేకపోతే ఈ ప్రాంతంలో ఈ మాదిరిగా చేశానని చెప్పుకునే పరిస్థితులు మొట్టమొదటిగా నాకు ఇప్పుడే కల్పించారు.